వ్యూహం సిద్ధమవుతోంది. పీఠం కదిలించడమే మిగిలుంది. ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఎన్నికల ముందు నుండే ప్రారంభించిన కసరత్తు కొలిక్కి తేవడం ఒక ఎత్తైతే లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునే మార్గం సుగమం చేసుకోవటం మరో ఎత్తు. ఈ ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రకాశం జిల్లా పొలిటికల్ పిక్చర్ను మరింత రసవత్తరంగా మార్చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో కనీ విని ఎరుగుని విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ ఇప్పుడు ప్రకాశం జిల్లా జడ్పీ పీఠంపై గురిపెట్టింది. మరి టీడీపీ గురి విజయవంతం అవుతుందా? అసలు బలమే లేని చోట చక్రం తిప్పడం ఎలా? ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు మంచి జోరు మీద కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీడీపీ జిల్లా పరిషత్లోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది. జిల్లాలో 56 మండలాలు ఉంటే వైసీపీకి 55 మంది జడ్పీటీసీలు ఉన్నారు. మిగిలిన ఒక్క స్థానంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. అసలు ఒక్క సభ్యుడు లేని జడ్పీని టీడీపీ కైవసం చేసుకుందామని ప్లాన్ చేయడమే రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక్కరూ లేని చోట టీడీపీ జెండా ఎలా ఎగురుతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ప్రస్తుతం బూచేపల్లి వెంకాయమ్మ వ్యవహరిస్తున్నారు. ఈమె దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడైన బూచేపల్లి 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆయన తల్లికి జడ్పీ చైర్పర్సన్ కట్టబెట్టింది వైసీపీ. జడ్పీలో సంపూర్ణ బలం ఉండడంతో చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వెంకాయమ్మ. ఇక అసెంబ్లీ ఎన్నికల వరకు జడ్పీలో చక్రం తిప్పిన బూచేపల్లికి రాష్ట్రంలో అధికారం మారడంతో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వల్ప ఓట్లతో గెలిచారు. అది కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరుడి కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై గెలిచారు. జిల్లాలో 10 చోట్ల గెలిచిన టీడీపీ దర్శిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా జడ్పీలో వైసీపీని గద్దెదించాలని ప్లాన్ చేస్తోంది. దర్శిలో ఓడిన గొట్టిపాటి లక్ష్మిని జడ్పీ చైర్పర్సన్ చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి గొట్టిపాటి అనుకున్నట్లు జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి బూచేపల్లి వెంకాయమ్మను దించడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే మంత్రి గొట్టిపాటి తలుచుకుంటే అదేమీ పెద్ద పని కాదనే అభిప్రాయం జిల్లాలో వినిపిస్తోంది. 55 మంది సభ్యుల్లో 28 మందిని టీడీపీలో చేర్చుకుంటే జడ్పీ పీఠం టీడీపీ వశమవుతుందని లెక్కలు వేస్తోంది టీడీపీ. ఇందుకోసం ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి 4 జడ్పీటీసీలు టీడీపీలో చేరగా మరికొందరు ప్రస్తుతం మంత్రి గొట్టిపాటితో టచ్ లోకి వెళ్లినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం టీడీపీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకో 24 మంది సభ్యులు అవసరం కాగా మంత్రితో టచ్ లో ఉన్నవారు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి లిస్ట్ చాలా ఎక్కువే ఉందంటున్నారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైందని చెప్తున్నారు. జడ్పీ పీఠం నుంచి చైర్పర్సన్ ను దించేయాలంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 4 ఏళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంకో 2 ఏళ్లు వేచి చూడాల్సి. పంచాయతీలు గ్రామాల అభివృద్ధిలో జడ్పీ కీలకంగా ఉండడంతో జడ్పీ పీఠం తమ ఆధీనంలో ఉండాలని భావిస్తున్న టీడీపీ అవసరమైతే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే విషయాన్ని పరిశీలిస్తోంది అంటున్నారు. మొత్తానికి ప్రకాశం జడ్పీని కైవసం చేసుకోవడమే టార్గెట్ గా స్కెచ్ రెడీ చేస్తున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పార్టీ పరంగా అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతూ ఉండగా పార్టీ పరంగా ఒక్క సభ్యుడు లేని టీడీపీ ఏకంగా చైర్మన్ గిరిపై గురిపెట్టి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతూ ఉండగా జడ్పీటీసీలను రక్షించుకోవడంపై టెన్షన్ పడుతోంది వైసీపీ. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకుండానే జడ్పీ రాజకీయం వేడి పుట్టిస్తోంది.